చేయాలని నాల్సా ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మీలో రోడ్ యాక్సిడెంట్లో మనం ఎవరైనా చనిపోతే ప్రపంచంలో ఒక లెక్క మాత్రమే, ఒక అష్ట సంఖ్యలో ఒక సంఖ్య మాత్రమే, కానీ మన కుటుంబానికి మనమే ప్రపంచం. సో అది మర్చిపోకుండా ఉండాలి. మన గురించి మన ఇంటి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, మన పిల్లలు ఉన్నా కానీ పిల్లలు వెయిట్ చేస్తుంటారు, వాళ్ళ జీవితం ఏమని అవన్నీ మైండ్లో మీరు పెట్టుకొని రోడ్డు మీద వెళ్తేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. అది ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా గుద్దకున్నా కానీ అజాగ్రత్తగా నడపడం వల్ల, అతివేగంగా నడపడం వల్ల కూడా అవతలి వ్యక్తి యొక్క అజాగ్రత్త వల్ల కూడా మనం నష్టపోవచ్చు. కానీ అందరూ వేరే వాళ్ళకి హాని కలగకుండా మనం హాని కలగకుండా మనం జాగ్రత్తగా రోడ్డు మీద జడ్జి గారు, నా తోటి శాసన మిత్రులు, మరి మీడియా మిత్రులారా, ఈరోజు రోడ్డు భద్రత గురించి లీగల్ సెల్ అథారిటీ మండల శాఖ తుంగతుర్తి గారు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాలని చెప్పి వారు జిల్లా కోర్టు ఆదేశాల మేరకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, రోడ్డు భద్రత గురించి మనందరికీ తెలుసు. మనం నిజంగా చెప్పాలంటే రోడ్డు భద్రత కార్యక్రమాన్ని రెగ్యులర్ నిర్వహిస్తూ ఉన్నాం. జడ్జి గారు ఒకరోజు మనసులో బాధపడుతుంటే, క్లయింట్స్ ఇబ్బంది కలుగుతూ ఉంటే, ఆ రోడ్డు మీద వస్తుంటే పెద్ద పెద్ద గుంతలు ఉంటే దాన్ని పూడ్చాలని చెప్పి ప్రభుత్వంతో తుంగతుర్తి జిల్లా మన కోర్టు పనిచేసే న్యాయవాద బృందంతో ప్రజలతో కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ గుంతలు పూడ్పించాం. మళ్ళీ కుమ్మలేస్తుంటే కూడా మళ్ళీ గవర్నమెంట్తో మాట్లాడి రోడ్డు నీళ్లు కొట్టించిన మాట చెప్తూ, రోడ్లు మంచిగా లేకపోతే యాక్సిడెంట్ జరుగుతుంది. ఈరోజు 2024 లెక్కల ప్రకారంగా రోడ్ల వల్ల యాక్సిడెంట్ జరిగినాయి 4,77,000 యాక్సిడెంట్ జరిగినాయి. మరణించిన వాళ్ళ సంఖ్య 1,75,000 మంది. చెత్తగాతులైన వాళ్ళు, కాళ్ళు చేతులు చేతగాకుండా పడి ఉన్న వాళ్ళు 1,10,000 మంది ఉన్నారు. దీనివల్ల కుటుంబ సభ్యులకు ఇబ్బంది, ఒక ప్రాణం పోతే తిరిగి రాదు. డ్రైవింగ్ చేసే డ్రైవర్ కానీ ప్రధానంగా రోడ్లు సక్రమంగా ఉండాలంటే ప్రభుత్వం బాధ్యత కూడా, ప్రజల బాధ్యత కూడా ఉందనే మాట చెప్తూ గౌరవ పెద్దలు మన జడ్జి గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. నేను ఓవర్టేక్ చేయకూడదని, ఓవర్ స్పీడ్ చేయకూడదని, లేదా ర్యాష్ డ్రైవింగ్ పాల్పడకూడదని ఉపయోగిస్తాను. నేను ఎల్లప్పుడూ అంబులెన్స్ దారి ఇస్తాను. సురక్షితమైన సమాజం కోసం, బాధ్యతమైన రహదారి వినియోగదారుడిగా ఉంటానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.